హలో ఆల్, ఈరోజు షార్ట్ స్టోరీ ది బ్రేవ్ జర్నీ. స్టోరీలోకి వెళ్తే, రాము అనే ఒక ధైర్యవంతమైన యువకుడు ఒక పల్లెటూరిలో నివసిస్తూ ఉంటాడు. ఒకరోజు అతని గ్రామానికి దగ్గరలో ఉన్న కొండల వెనుక ఒక రహస్యధనం ఉన్నదనే వార్తలు తనకి వినిపిస్తాయి. అప్పుడు రాము ఎలాగైనా ఈ సాహసానికి వెళ్ళాలని చెప్పేసి తయారవుతాడు. అలాగా తన చిన్న సంచిని సర్దుకుని తల్లిదండ్రుల దగ్గర ఆశీర్వాదం తీసుకుని సూర్యోదయానికి ముందే బయలుదేరతాడు. రాము పయనమవుతున్నప్పుడు ఒక దట్టమైన అడవికి చేరుతాడు. ఆ అడవిలో అతనికి రకరకాల జంతువులు, ముళ్ళతో నిండిన మార్గాలు అతని దారిని బాగా కష్టతరం చేస్తాయి. ఒకసారి అతనికి ఒక పెద్ద పాము కూడా కనిపిస్తుంది. కానీ తన తెలివితో రాము పాముని కర్రతో భయపెట్టి తన దారిని కొనసాగిస్తాడు. అలాగా రాత్రికి రాత్రే రాము ఒక మాయా నదిని చేరుకుంటాడు. ఆ నది బాగా చీకట్లో ఉంటుంది. దాని మీద ఒక వంతెన మాత్రమే ఉంది. కానీ ఆ వంతెన చాలా పురాతనమైనది. ఎప్పుడైనా పడిపోయే అవకాశం ఉంది. అప్పుడు రాము తన భయాన్ని పక్కన పెట్టి ఆ వంతెనపై నిదానంగా అడుగులు వేస్తాడు. కానీ సగం దూరం వెళ్ళగానే ఆ వంతెన పగిలిపోయి రాము నదిలో పడిపోతాడు. తన పక్కనే ఉన్న ఒక తోటివాడు ఎవరో తెలియదు అతనిని సురక్షితంగా బయటకు లాగి సహాయం చేస్తాడు. ఇలాగా అనేక కష్టాలను ఎదుర్కొని రాము చివరకు ఒక రహస్య గుహకు చేరుకుంటాడు. ఆ గుహ తలుపులు బాగా పురాతనమైనవిగా గట్టిగా ఉంటాయి. రాము తన శక్తిని మొత్తాన్ని ఉపయోగించి తలుపులు తెరిచి లోపలికి వెళ్తాడు. అక్కడ తనకి బంగారు నాణేలు, రత్నాలు మరియు ఇతర విలువైన వస్తువులు అక్కడ మెరుస్తూ కనిపిస్తాయి. రాము తన తోపుడు బండిలో నిధిని సర్దుకొని తిరిగి గ్రామానికి చేరుకుంటాడు. గ్రామ ప్రజలు రాముని ధైర్యానికి ఆశ్చర్యపోయి అతన్ని మహారాజు అంటూ సన్మానిస్తారు. రాము తను తెచ్చిన నిధిని గ్రామ అభివృద్ధి కోసం వినియోగించి అందరి మన్ననలు పొందుతాడు. ఈ సాహసయాత్ర అతనికి ఒక జీవన పాఠం నేర్పింది. సో మనం ఈ స్టోరీలో నేర్చుకోవాల్సింది ఏంటంటే, ధైర్యము మరియు పట్టుదలతోటి ఎలాంటి సవాళ్ళనైనా ఎదుర్కోవచ్చు అనే విషయం మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇదేనండి ఈరోజు షార్ట్ స్టోరీ. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.